నర్సంపేట వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమావేశం నిర్వహించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ అధికారులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల మట్టి మాఫియా మోరం మాఫియా దాడిని బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తోంది. ఎమ్మెల్యే మాధవ్ రెడ్డి కనుసన్నల్లోనే మట్టి మాఫియా నడుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరిగేషన్ మరియు రెవెన్యూ అధికారుల నుండి అక్రమంగా అనుమతులను పొంది మట్టి దందా నిర్వహిస్తున్నారు. పార్టీ ముసుగులో దాడులు చేస్తాం అంటే ఎంత విచ్చలవిడి తనం అంటే ఇవాళ ఎట్లా పడితే అట్లే దోపిడీకి ఎగబడుతున్నారు కాబట్టి ఇన్ని రకాల కన్ఫ్యూజన్ క్రియేట్ అంటే ఎప్పటికి వాడే దోపిడీ ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంటే టార్గెట్ ఇచ్చి చేస్తున్నట్టే మీ అధికారులు ఇచ్చినటువంటి కాగితాలే చెప్తున్నాయి. ఇవాళ ఫస్ట్ ఆరంపేట చెరువులో అనుమతులు ఇచ్చారండి. ఎన్ని క్యూబిక్ మీటర్లకు 500 క్యూబిక్ మీటర్లకు అనుమతి ఇచ్చారు. దేనికోసము పర్పస్ లేదు అంటే వాడు విచ్చలవిడి దందా చేసుకోమని ఇచ్చావా?